కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. లేసమైనను జాగు చేయడు, లేసమైనను జాగు చేయడు. ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఆయన వచ్చును, నిశ్చయముగా ఆయన వచ్చును. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారెగా, అందరి ప్రేమలు చల్లారెగా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి ఏమగును. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి ఏమగును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. లేసమైనను జాగు చేయడు, లేసమైనను జాగు చేయడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనము ఎస్తేరును గురించినటువంటి కొన్ని మాటలను మనం చదువుకుందాం. ఎస్తేరు యొక్క జీవితంలో నుండి మరి అనేక విషయాలని మనం దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి అన్నమాట. ఎస్తేరు గురించి ఒక మంచి మాట దేవుని వాక్యంలో రాయబడింది. అసలు ఎస్తేరు ఎవరంటే ఆమెకి 2 పేర్లు ఉన్నాయి. ఆమెకి అసలు పేరేది హదస్స. హదస్స అంటే పరిమళము అని అర్థం అన్నమాట. అంటే పరిమళించేటువంటి స్త్రీ అన్నమాట. హదస్స అంటే పరిమళం అని అర్థం. ఎస్తేర్ అంటే నక్షత్రము, స్టారు. కాబట్టి ఎస్తేర్ అంటే నక్షత్రము, అంటే ప్రకాశించేది అని అర్థం అన్నమాట. ఎస్తేరు గురించి ఆమె 2 పేర్లు కలిగి ఉంది. అయితే తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయినారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతే ఎవరి దగ్గర పెరుగుతూ వచ్చింది? మరి తన అన్న దగ్గర, అన్న వరుస అయ్యేటువంటి ఆయన దగ్గర పెరిగిందనమాట. 7వ వచనం చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెనిగా స్వీకరించెను. ఇక్కడ మనం చూస్తే మరి తన పినతండ్రి అయిన హదస్స అను ఎస్తేరి తల్లిదండ్రులు లేనిదై మరి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఆమె చనిపోయినారంట. అయితే మొర్దెకై ఏం చేస్తూ వచ్చినాడు? పెంచుకున్నాడు. ఈమె ఎవరంటే మొర్దెకైకి పిన్న తండ్రి అంటే బాబాయ్ కుమార్తె అనమాట.
కాబట్టి ఆమెని ఏం చేస్తూ వచ్చినాడు, ఆమెకి తల్లిదండ్రులు లేరు అని చెప్పి ఆమెని మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించి చిన్నతనం నుండి కూడా ఆమెని పెంచుకున్నాడు అనమాట. అయితే ఎస్తేరు ఏం చేస్తూ వచ్చేదంటే చిన్నతనం నుండి కూడా మరి ఆ యొక్క మొర్దెకైకి ఆమె ఒక తండ్రిలాగా ఆయనకి లోబడి ఉండేదన్నమాట. ఆయన మాట విని మరి చాలా అనుకోగలిగి మరి ఎస్తేరు ఉండేది. అయితే మరి ఆ యొక్క ఎస్తేరు ఎలాంటిదంటే చాలా గుణవంతురాలైనటువంటి స్త్రీగా చూస్తున్నాం. ఆమె సౌందర్యం కలిగినటువంటి స్త్రీమే. ఆమె గురించి ఏం రాయబడిందంటే 2:7 ఆమె అందమైన రూపమును సుందర ముఖం గలదై ఉండెను అని ఉంది. అంటే చాలా అందంగా సుందరి రూపంగా ఉండేదన్నమాట. కానీ ఆమెకి అందాన్ని బట్టి ఆమెకున్నటువంటి ఆ రూపాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆమె గర్వించినట్లుగా దేవుని వాక్యంలో ఎక్కడా లేదు. అంటే ఆమె తనకున్నటువంటి భౌతికమైనటువంటి అందాన్ని గురించి ఆమె ఎక్కడ కూడా అతిశయపడలేదు, ఎక్కడ కూడా ఆమె గర్వించలేదు. నేను చాలా అందంగా ఉన్నాను కదా, నేను చాలా సౌందర్యంగా ఉన్నాను కదా అని చెప్పి ఆమె ఎప్పుడు కూడా గర్వించలేదు. అయితే అహర్షవరోష్ అనేటువంటి రాజు ఉన్నాడు. ఈయన 127 సంస్థానాలు, అంటే హిందూ దేశం మొదలుకొని 127 సంస్థానాల మీద ఆయన రాజుగా పరిపాలన చేశాడు. అంటే 127 దేశాల మీద ఆయన రాజు అన్నమాట. మరి తనకు ఒక భార్య ఉంది, ఆమె పేరేంటి, వస్తి. ఒక రోజున రాజు ఏం చేశాడంటే, అహర్షవరోషు ఆ రాజు ఏం చేశాడంటే షూషాను కోటలో పెద్ద ఇంది ఏర్పాటు చేశాడు, గొప్ప ఇంది ఏర్పాటు చేశాడు. అయితే అందరూ రాజుగారిని పొగుడుతున్నప్పుడు రాజుగారు మీ భార్యని కూడా రాణి గారిని చూడాలి అని అక్కడున్న వాళ్ళు అన్నప్పుడు ఏం చేశాడంటే వస్తీని పిలవనంపించినప్పుడు వస్తీ ఏమంది, నేను రాననింది అనమాట. నేను రానంటే ఇప్పుడు పక్కనున్న వాళ్ళు అందరూ ఏమన్నారంటే, రాజుగారు మీ భార్య నీ మాట వినటం లేదు కనుక మరి పక్కనున్న వాళ్ళందరూ కూడా మరి మా భార్యలు కూడా మా మాట వినరు, కాబట్టి మీ భార్య మీ మాట వినటం లేదు, మీరు రాజు అయ్యుండి మీరు పిలిస్తే మీ భార్య మీ వద్దకు రావటం లేదు, రేపు మా భార్యలు కూడా మమ్మల్ని కూడా అట్లాగే చేస్తారు, కాబట్టి ఇట్లా కుదరదు, ఆమెను విడిచిపెట్టేసేయాలి, ఆమె కంటే యోగ్యురాలైనటువంటి ఆమెని నీకు తీసుకొచ్చి మేము వివాహం చేస్తామని చెప్పి రాజుగారి దగ్గర మాట్లాడి మరి ఏం చేస్తూ వస్తారు, ఒక మరి అందమైనటువంటి ఆమెని ఎక్కడున్నారు చూడండి అని చెప్పి కన్నికలందరినీ, అందంగా కళగా ఉన్నటువంటి కన్నికలందరినీ మరి అంతా మరి సాటించేసి కన్నికలందరినీ సమకూర్చి షోషాను కోటలోకి తీసుకొస్తారు. షోషాను కోటలోకి తీసుకొచ్చిన తర్వాత వారికి 1 సంవత్సరం పాటు ఆ షూషాను కోటలో ఉంచి వారికి స్త్రీలకు కావాల్సినటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే వారి పరిమళానికి కావాల్సినటువంటివి ఏవైతే స్త్రీలకు అవసరమో మరి అవన్నీ కూడా వారికి నగలే కావచ్చు, వస్త్రాలే కావచ్చు, మంచి ఇచ్చి వారికి మంచి ఆహారం పెట్టి మరి 1 సంవత్సరం పాటు వారిని ఒక చోట ఉంచి వారికి చక్కని పోషణ పెట్టి వారిని అందంగా కళగా కనపడినట్లుగా చేసి ఎవరికి ఏమి కావాలో అవి ఇచ్చి స్త్రీలకు కావాల్సినటువంటి ఒక స్త్రీ ఏవేవి ధరించుకుంటే అందంగా ఉంటుందో వాళ్ళు ఏమేమి అడుగుతారో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినప్పుడు అన్నీ అలంకరించుకుని ఒక దినాన రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఏం చేశాడంటే ఎస్తేర్ని రాజు కోరుకున్నాడు అనమాట. రాజుకి ఎస్తేరు ఎడల ఏం పుట్టిందంట, దయ పుట్టిందంట. కాబట్టి ఎస్తేరు అట్లా మరి ఆమె అందంగా ఉంది కానీ ఆమె గుణం మాత్రం ఎలాంటిదంట, ఆమెకి అందం ఉంది కానీ అందం అనేటువంటి గుణం ఎట్లా కండిదంటే ఆమెలో అందముతో పాటు అనుకువ కూడా ఉందన్నమాట. బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, అందము మోసకరము సౌందర్యము వ్యర్థమంట. అంటే అందము మోసకరము సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును కదా. అందం చూడండి, సామెతల గ్రంథం 31:30 అందము మోసకరము సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే ఈమె అందంగా ఉంది కానీ ఈమె ఎలాంటిది, అనుకు కలిగింది అనమాట.
అందము మోస్కరం సౌందర్యం అర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? కొనియాడబడుతుందంట. కాబట్టి ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. మరి అందముతో పాటు ఆమెకి ఏముంది? అనుకు ఉందన్నమాట. అది దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి అందము. అయితే అందాన్ని బట్టి ఆమె ఎప్పుడు కూడా అతిశయించి గర్వించినట్లుగా మనం చూడం. అయితే ఎస్తేర్ని దేవుడు ఆశీర్వదించి ఆమెని రాణిగా చేశాడు. తల్లిదండ్రులు లేనిది అనాథ పిల్ల. అనాథని దేవుడు ఏం చేశాడు? అనాథి పిల్లని మరి ఏమాత్రం కూడా ఆధారం లేనటువంటి ఆమెని దేవుడు ఏం చేశాడండి? 127 దేశాల మీద ఆ రోజుల్లో ఆమె రాణిగా పరిపాలన చేసిందనమాట. అంటే మన భారతదేశాన్ని కూడా వాళ్ళు ఏలేరు అనమాట ఆ రోజుల్లో. 127 దేశాల మీద ఆమె రాణిగా పరిపాలన చేసింది ఎస్తేరు. అంతగా దేవుడు ఆమెను హెచ్చించినాడు. ఆమెని మరి ఎస్తేర్ని దేవుడు అంతగా హెచ్చించడానికి కారణం ఏంటి అని అంటే, ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరుకి తగినటువంటి ఆ యొక్క నక్షత్రము అంటే ఎంతో వెలుగుకరంగా, ఎంతో మరి మహింకరంగా జీవించినటువంటి స్త్రీనే ఎస్తేరు అన్నమాట. కాబట్టి ఆమె గురించి దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మాటలను దేవుని వాక్యం నుండి ఒక 7 విషయాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆమెను ఎందుకు అంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు అని అంటే, ఆమె 127 సంస్థానాల మీద, 127 దేశాల మీద ఆమె రాణిగా ఉందన్నమాట. బైబిల్లో ఎస్తేరు అనే దానికంటే ముందు కూడా రాణి అయిన ఎస్తేరు అని ఎక్కువ శాతం బైబిల్లో రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. ఎక్కువ శాతం ఏం రాయబడిందంటే రాణి అయిన ఎస్తేరు అని అక్కడ దేవుడు రాసి పెట్టాడు అనమాట. ఆమెకి దేవుడు అంత ధన్యత ఎందుకు ఇచ్చినాడంటే, ఆమె గురించి ఒక మాట మనం మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. ఎస్తేరు గ్రంథం 1:19. రాజునకు సమ్మతి అయిన వస్తే రాజైన అహష్వేరోషును సన్నిధికి ఇంకనూ రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసికుల యొక్కయు మాదీల యొక్కయు న్యాయం చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలుగా రాణిగా తాము చేయవలెను. ఇక్కడ మనం చూస్తే ఈమె ఎవరంటే వస్తీ కంటే యోగ్యురాలు. చెప్పండి, వస్తీ కంటే యోగ్యురాలు. ఈమంట వస్తీ కంటే యోగ్యురాలు. మరి ఎస్తేరు ఎవరంట? ఎస్తేరు కంటే వస్తీ కంటే యోగ్యురాలు. కాబట్టి ఆమెలో మొట్టమొదటి మన విషయం ఏంటంటే దేవుడు రాయించాడనమాట. ఆమె ఎవరంటే వస్తీ కంటే యోగ్యురాలు. అంతేకాదు, ఆమె మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 17వ వచనం, ఎస్తేరు 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను. ఇక్కడ మనం చూస్తే స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ఎక్కువ ప్రేమించినాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన ఏం పొందిందంట? దయాదాక్షిణ్యములు పొందుతూ వచ్చిందంట. ఆమె గురించి ఏం రాయబడుతూ వచ్చింది? స్త్రీలందరికంటే కన్యకలందరికంటే కూడా ఆమె యోగ్యురాలు. స్త్రీలందరికంటే కన్యకలందరికంటే. అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే అందంగా ఉన్నటువంటి స్త్రీలందరినీ, కన్యకలందరినీ తీసుకుని వచ్చినారు. కానీ వాళ్ళు ఎవ్వరు నచ్చలేదంట ఆయనకి. ఎవరి యందు దయ పుట్టిందంట? ఎస్తేరు యందు దయ పుట్టింది. ఆమెలో ఉన్నటువంటి ఆ మంచితనము, ఆమెలో ఉన్నటువంటి ఆ గుణాన్ని చూస్తూ వచ్చినప్పుడు రాజుగారికి ఏం పుట్టిందంట అండి? ఏం పుట్టింది ఆయనకి? దయాదాక్షిణ్యములు కలిగినాయి అంట. ఆమెను చూడగానే ఆ రాజు కనిపించిందంట, నాకు ఈమైతే కరెక్ట్గా నాకు సరిపోతుంది అనుకున్నాడంట. స్త్రీలందరిని తీసుకుని వచ్చి బాగానే నుంచోబెట్టినప్పుడు రాజుగారు దండం ఎవరు వైపు ఎత్తినాడంట? ఎస్తేరు వైపు ఎత్తినాడంట. కారణం ఏంటంటే ఆమె జీవితం అలాంటిది.
ఆమె జీవితము అలాంటిది. దేవుడు ఆ మెడలో ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆమె గురించి రాయబడిన మాట ఏంటంట, యోగ్యురాలు. చాలాసార్లు నేను యోగ్యుడిని, నేను యోగ్యురాలు అని మనం చెప్పుకుంటాం కదా. కానీ దేవుడు ఆమె గురించి ఏమి రాసి పెట్టాడు? ఆమె యోగ్యురాలు. ఎవరికంటే? వస్తీ కంటే యోగ్యురాలు. కాబట్టి అంత యోగ్యం కలిగినటువంటి యోగ్యురాలైనటువంటి వ్యక్తి ఎస్తేరంట. అందుకని 17వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించను, కన్నికలందరికంటే ఆమె వలన దయాదాక్షిణ్యం పొందును కదా. కాబట్టి అందరికంటే అంటున్నాడు అనమాట. అంటే ఈమె అందరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీగా కనపడుతుంది దేవుని బిడ్డలారా. అందరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మరి రాజుగారు కనపడుతుంది. ఆమె చూస్తూ వచ్చినప్పుడు ఆమె అనేక మందికి ఎట్లా కనపడుతుందంట? యోగ్యురాలుగా కనపడుతుందంట. ఈమె రాణి కావటానికి ఈమె యోగ్యురాలు, ఈమె రాణిగా ఉండడానికి ఈమె యోగ్యురాలు అన్నట్టు కనపడుతుంది అనమాట కదా. అందుకనే ఆమె అలాంటి యోగ్యురాలుగా జీవిస్తూ వచ్చింది. అలాంటి నీవునే మనం కూడా మరి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న మనం కూడా మరి యోగ్యులమైన వారంగా, యోగ్యురాలుగా, యోగ్యమైన బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అందరికంటే యోగ్యమైన వారంగా, అందరికంటే ఒక మంచి పేరు కలిగిన వారంగా, అందరికంటే ఒక మంచి వ్యక్తులంగా. డబ్బు ఆస్తి ఏం అవసరం లేదు. మనం ఒక మంచితనాన్ని నీవునే మనం సంపాదించుకోవాలి దేవుని బిడ్డ. ఒక యోగ్యత అనేది మనం సంపాదించుకోవాలి. ఈ బెదరు యోగ్యుడు, ఈ సిస్టరు చాలా యోగ్యురాలు అనేది మనం సంపాదించుకోవాలి. అంతేకాదు ఆమెలో నుండి రెండో విషయాన్ని మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మొర్దెకై తన కుమార్తెనుగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహులును కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క మరి అక్కడ స్త్రీలను కాయి హేగే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పని ఏంటంటే స్త్రీలకు ఏది కావాలంటే అది ఇస్తాడనమాట. స్త్రీలకు అలంకారం ఏది కావాలి, వాళ్ళకి ఏది అవసరం, ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఏం అవసరం అంట 2వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకోవచ్చు. ఇవన్నీ రాయబడుతూ వచ్చినాయి. 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో స్త్రీలకు ఏమేమైతే అవసరమో అవన్నీ ఉన్నాయి అక్కడ. అయితే ఈమె ఏం చేస్తూ వచ్చిందంట, మనం చూస్తే స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏం చేయలేదంట, కోరలేదంట. అంటే ఆమె అక్కడ రకరకాలు కోరుకోవచ్చు ఆమె. ఎందుకంటే బంగారం కావాలంటే బంగారం ఇస్తారు, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు ఇస్తారు, ఏది కావాలంటే అది ఇస్తారన్నమాట. అక్కడ నీకేది కావాలి, నీకేది ఇష్టం చెప్పు, నీకు కావాల్సినన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇస్తారన్నమాట. నువ్వు నగలు ధరించుకుంటావా, లేకపోతే ఇంకా నీకు ఏదైనా కావాల్సినటువంటి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఆమెకి ఏం చేస్తారంట, వాళ్ళు ఇస్తారంట. కానీ ఈమె ఏం చేయట్లేదంటే అక్కడ ఉన్నటువంటి హేగే అనేటువంటి వ్యక్తి ఏదైతే నిర్ణయించినాడో అవే కానీ, అంటే మినిమం ఏం చేస్తారు, మనిషికి పలానా మనిషికి ఎంత అని వాళ్ళు స్త్రీలకు కావాల్సినటువంటి వస్త్రాలే కానీ ఆ అలంకారం కావాల్సినవి ఏవైనా సరే మినిమము ఇంత ఇచ్చుకొని వెళ్తారనమాట. ఇంకా కావాలంటే వాళ్ళకి ఎంతైనా ఇస్తారనమాట. కానీ ఈమె ఏం చేయలేదంటే, ఈమె ఎక్కువ ఏం చేయలేదంట, ఆమె కోరలేదంట. అంటే ఆమె ఎలాంటి స్త్రీ అంటే ఆమె ఏది కూడా కోరలేదంట. మరి అక్కడ రాయబడింది, మరి ఏగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదని. అంటే ఆమె ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునేటువంటి ఆమె అనమాట. అంటే ఉన్న దాంట్లోనే తృప్తి చెందినటువంటి ఆమె కదా. మనం కూడా ఏం చేయాలండి, మనం చాలాసార్లు మనం ఎన్నో రకరకాల కోరికలు కోరుతాం. ఇప్పుడు మన దగ్గర పండగ క్రిస్మస్ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా,
మన క్రిస్టమస్ వస్తే మనకున్న దాంట్లోనే కొనుక్కోవాలి. అప్పులు చేసి 3,000 పెట్టి చీర కొనుక్కోవడం, లేకపోతే 3,000 పెట్టి ప్యాంట్ షర్ట్ కొనుక్కోవడం, ఇవన్నిటికంటే కూడా మనకున్న దాంట్లోనే మనం తృప్తి చెంది ఉండాలి. మనకున్న దాంట్లోనే మనం ఏం చేయాలి? తృప్తి చెంది ఉండాలి. మనకు చిన్న ఇల్లే ఉండొచ్చు, లేకపోతే సరైన నీకు 2 జతలే వస్త్రాలు ఉండొచ్చు, లేకపోతే నీకు డబ్బులు లేకపోవచ్చు, నువ్వంత ధనవంతుడు కాకపోవచ్చు. మనకున్న కొంచెంలోనే ఎస్తేరులో నుండి మనకు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే, మనకు కలిగిన దాంట్లోనే మనం కొంచెంలోనే ఏం చేయాలి? తృప్తి చెంది ఉండాలి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పి మనం కోరకూడదు. కోరుకుందండి ఆమె? కోరుకుందా? అక్కడ ఏం రాయబడింది చూడండి, 15వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనం మధ్య భాగం నుండి చదవండి. ఏగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదంట. అంటే ఏదైతే మినిమం నిర్ణయించాడో అదే తీసుకుంది, కానీ నాకు అయ్యి అవసరం, నాకు నగలు ఇవ్వలేదేంటి, నాకు ఇంకా మరి నక్లీస్ ఇవ్వలేదేంటి, లేకపోతే కావాల్సినటువంటి అన్నీ కూడా ఆమె అడగొచ్చు, కానీ ఆమె అడగలేదంట. అసలు ఆమెకు అవి పెట్టుకోవాలనే ఇష్టం లేదు ఆమెకి. ఎందుకంటే ఆమె ఇస్తే పెట్టుకుంటుంది, లేకపోతే లేదు. ఆమె ఆ రోజు పెట్టుకోవాలి కనుక రాజు దగ్గరికి వెళ్తే రాజు చూస్తాడు కనుక ఇది ఆజ్ఞ ఉంది కాబట్టి ఇచ్చారు కనుక ఆమె పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది. ప్రత్యేకంగా కావాలని కోరుకోవట్లేదు. అంటే ఎస్తేర్ల నుంచి మనకు ఏమి నేర్పడి వచ్చిందంటే, మనము ఏం చేయాలి? ఉన్న దాంట్లోనే మనం ఏం చేసి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. అందుకనే మరి ఎబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు చూడండి, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాటను దేవుని వాక్యంలో మనకు రాయబడింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనములో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఏం చేయాలంట అండి? తృప్తి చెంది ఉండుడి అంటున్నాడు. కాబట్టి మనకు కలిగిన వాటితో మనం ఏం చేయాలంట? తృప్తి చెంది ఉండాలి. మనకు కలిగిన వాటితోనే నీకేవైతే కావాలో నీకున్న దాంట్లోనే మనం ఏం కలిగి ఉండాలి? తృప్తి చెంది ఉండాలి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. కొంతమంది ఏం చేస్తారు? అందరికి మంచి మంచి చీరలు ఉన్నాయి, నా బతికేలాగా అయిపోయింది. అందరికి మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, నా బతికేలాగా అయిపోయింది. నిన్ను చేసుకున్నాక నా పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది అని చీటికి మాటికి అనేటువంటి పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు, దేవుని బిడ్డలారా. కానీ మనకు ఉన్న దాంట్లోనే మనం ఏమై ఉండాలంట అండి? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండుడి, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయినని దేవుడు చెప్పినాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో జలగ తెలుసు కదా మీకు. జలగకి ఇమ్మను ఎంతమంది అనమా? 2 కుమార్తెలు కలగరంట. అంటే జలగకి ఏంటి చెప్పండి? దానికి తృప్తి ఉండదంట. జలగ ఎప్పుడన్నా మన కాలుకి పట్టింది అనుకోండి, కాలుకి పట్టిందంటే జలగ. ఒకసారి నేను చెరువులోకి దిగితే నా కాలుని జలగ పట్టింది. దాన్ని నేను చూసుకోవాలా. అది ఎంత లావున ఉందంటే ఇంత లావున ఉబ్బిపోయింది. అది అసలు లాగుతుంటే రావట్లే. అంటే అది ఉండటం చిన్నగానే ఉంటుంది, కానీ అది ఎంత తాగుతుందో దానికి తెలియదు అనమాట. అంటే జలగకి ఏముండదు చెప్పండి? తృప్తి ఉండదు. అది ఇంకా 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 గుంజుకోవాలనే చూస్తుంది అనమాట. ఇంకా ఇంకా తీసుకోవాలనే చూస్తుందంట. దేవుని బిడ్డలైన మనం కూడా తృప్తి చెందిన వారు చాలామంది ఉన్న దాంట్లో తృప్తి చెందరు అనమాట. ఉన్న దాంట్లో నాకు ఇంతవరకు ఉంది చాలు. ఇప్పుడు మనకు మంచి ఇల్లు ఉంది, ఇల్లు లేనివాడు ఉన్నాడు, ఆడి పరిస్థితి ఏం కావాలి చెప్పండి? కొంతమంది ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? లేకపోతే కొంతమందికి రేకుల చెడ్డే ఇల్లు ఉంది, కొంతమందికి ఆ రేకుల చెడ్డి ఇల్లు కూడా లేదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి చెప్పండి? మనం తృప్తి కలిగి ఉండాలి.
మనకున్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండాలి. ఒకటి కారు ఉంది, మనకు బండి ఉంది, చాలు అనుకోవాలి, తృప్తి చెందాలి. నాకు బైకే ఎక్కువ అనుకోవాలి. నాకు కూడా కారు కావాలంటే కదండి. కాబట్టి నడిచేవాడు అనుకుంటాడంట నాకు సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటాడంట. సైకిల్ ఉన్నవాడు అనుకుంటాడంట నాకు బండి ఉంటే బాగుంటుంది అనుకుంటాడంట. బండి ఉన్నవాడు అనుకుంటాడంట నాకు కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాడంట. కారు ఉన్నవాడు అనుకుంటాడంట నేను సొంతంగా హెలికాప్టర్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటాడంట. అంటే మనిషికి ఏమి లేదు చెప్పండి, తృప్తి లేదు. అట్లా కాకుండా మనం ఏం చేయాలి, ఉన్న దాంట్లో ఏం చేయాలి చెప్పండి, తృప్తి కలిగి ఉండాలి. ఓ పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట, ఏంటి ప్రభా ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను కానీ నాకు చెప్పులు లేవు, నిన్ను నమ్ముకున్నాను, నీ మీద నేను సేవ చేస్తుంటే కనీసం ఇదేనా నాకు చెప్పులు లేవు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్తే ఒకడు 2 కాళ్ళు లేకుండా దేక్కుంటూ వస్తున్నాడంట. ఒకడికి ఏమి లేవు, 2 కాళ్ళు లేవంట, దేక్కుంటూ వస్తున్నాడంట. అప్పుడు అనుకున్నాడంట దేవా నాకు కాళ్ళు ఇచ్చినందుకు వందనాలు అన్నాడు. అట్లా మనం ఏం చేయాలంటే మరి ఆడి పరిస్థితి ఏం కావాలో, ఆడికి కాళ్ళే లేవు. కాబట్టి మనకు కలిగిన దాంట్లో మనం ఏం కలిగి ఉండాలి, మనం తృప్తి చెంది ఉండాలి. మన కన్ను తృప్తి చెందదంట. సామెతల గ్రంథం 1:8 చూడండి, క్షమించండి, ప్రసంగి 1:8. ప్రసంగి 1:8 ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుతున్నవి, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుడి చేత కన్ను తృప్తి చెందుకునున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలగట్లేదు. అంటే చూస్తున్నాము కానీ ఏం కలగట్లేదు, తృప్తి కలగట్లేదంట. ఇప్పుడు మనం ఒకసారి ఏదో సెల్ఫోన్లో ఏదో చూసామనుకోండి, అక్కడితో ఆగిపోతున్నామా, టీవీలో ఏదో చూసామనుకోండి అక్కడితో ఆగిపోతున్నామా, తృప్తి చెందుతున్నామా? అందుకని మనిషికంట ఎంత తిన్నా తృప్తి ఉండదంట, ఇంకా ఏదో తినాలి, ఇంకా ఏదో తాగాలి, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో వినాలి. అంటే మనిషికి ఏమి లేదంట, కంటికి తృప్తి లేదంట, చెవికి తృప్తి లేదంట. కాబట్టి మనిషికి ఏమి లేదంట, తృప్తి లేని జీవితాన్ని కలిగి ఉంటున్నామంట. తృప్తి లేదంట, మానవుడికి తృప్తి లేదని చెప్పి ప్రసంగి అంటున్నాడు. ఎందుకంటే ఈ మనిషి కూడా తృప్తి లేకుండా జీవించాడు. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని చెప్తున్న మాటలు ఇవన్నమాట కదా. ఈయన కూడా ఏం చేశాడు, ఒకప్పుడు ఈయన కూడా తృప్తి లేని జీవితాన్ని జీవించాడు కదా. ఒక వ్యక్తిని చూశాడంట, చూడండి, ఒక వ్యక్తిని చూస్తే ఒక్కడే ఉంటాడంట. తను ఎంత కష్టపడతాడో, ఎవరి కొరకు కష్టపడతాడో కూడా తెలియదంట, కష్టపడుతూనే ఉంటాడంట. మరి ఎవరి కొరకు కష్టపడుతున్నాడు ఒక వ్యక్తి? చూడండి, ప్రసంగి గ్రంథం 4:8. ప్రసంగి 4:8 చదవండి. ఒంటరిగా ఉన్న ఒకటి కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి చెందదు, అతడు సుఖమనినది ఎరగక ఎవని నిమిత్తం కష్టపడుతున్నానని అనుకొనడు, ఇది వ్యర్థమైనది అయి బహు చింత కలిగించును అంటున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఈ వ్యక్తికి ఎవరు లేరంట. ఈ వ్యక్తికి ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు, ఎవరు లేరు. కానీ సుఖం అనేది ఎరగకుండా కష్టపడతాడంట. ధనం ఎంతున్నా సరే తనకు తృప్తి చెందటం లేదంట. అసలు ఎవరి కొరకు కష్టపడుతున్నాడో కూడా తను ఎరగని స్థితిలో ఉన్నాడంట. అంటే మనిషికి నిజంగా మానవుడికి ఏం కలగట్లేదంటే తృప్తి కలగటం లేదు. ఇప్పుడు ఒక ఎకరం చెరువు ఉన్నవాడు నాకు ఎకరం చెరువు ఉందో దేవా నీకు స్తోత్రాలు అంటల్లా, నాకు కూడా 10 ఎకరాలు ఉంటే బాగుండేదే అంటున్నారు. ఒక గేదె ఉన్నవాడు దేవా నాకు గేదెని ఇచ్చినావు అంటల్లా, ఇంకా నాకు కూడా 10 గేదెలు ఉంటే బాగుండే. ఒక బండి ఉండేవాడు నాకు ఒక కారు ఉంటే బాగుండేదే. ఇట్లా మనిషి ఏం చేస్తున్నాడంటే తృప్తి చెందటం లేదు అన్నమాట. అసలు ఎవరి కొరకు సంపాదిస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఏంటి అనేది మనిషి ఏం చేయట్లేదంటే తృప్తి చెందని జీవితాల్లో మానవుడు కలిగి ఉంటున్నాడని ప్రసంగి చెప్తున్నాడు కదా. అందుకని ధనము మనిషి, కొంతమంది ధనం ఎంత ఉన్నా ఏం చేయట్లేదు, తృప్తి చెందటం లేదంట. సో చూడండి, ప్రసంగి గ్రంథం 5:10. ప్రసంగి 5:10 చదవండి. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల చాలమ్మ,
ఇక్కడ మనం చూస్తే ధనం ఉన్నవాడు ఏం చేయట్లేదంట, దాన్ని చూసి తృప్తి పడట్లేదంట. లేనివాడు అనుకుంటాడంట, అరే నాది పూరుగుడిసి అయిపోయింది, ఆ పక్క బిల్డింగ్ చూడు ఎంత ధనవంతుడు అనుకుంటాడంట. అనుకుంటాడు, వీడు సంతకాడే తింటాడు, ఉన్నదేదో తింటాడు, పడుకుంటాడంట. ఈ ధనవంతుడు ఉన్నాడు చూడండి, వీడు మధ్యరాత్రి వస్తాడంట. వీడు మధ్యరాత్రి వచ్చి అంటాడంట, నాకంటే ఆ బేదోడునేమో ఆడు ఎప్పుడో సంతకాడే కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతున్నాడు అన్నాడు అనుకుంటున్నాడు. అంటే ధనవంతుడికి కూడా ఏమి లేదు, తృప్తి లేదు. కాబట్టి మనుషులు మనం ఏం చేయాలంటే మనము తృప్తి చెంది ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట పౌలు గారు అంటాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అంటే ఏ స్థితిలో ఉన్నా తృప్తి కలిగి ఉన్నాడు. ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నాడు, ఒకప్పుడు లేని స్థితిలో ఉన్నాడు, ఒకప్పుడు సమృద్ధిగా ఆహారం ఉన్న స్థితిలో ఉన్నాడు, ఒక్కోసారి ఆహారం లేని స్థితిలో ఉన్నాడు. అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే, నువ్వే స్థితిలో ఉన్నావో నీ కలిగిన దాంట్లోనే మనం ఏం కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. పౌలు అంటున్నాడు, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఎలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. అంటే మనకి ఏ స్థితిలో ఉందో, నువ్వే స్థితిలో దాంట్లోనే నువ్వు తృప్తి కలిగి నువ్వు సంతోషంగా ఉండాలని మరి పౌలు గారు చెప్తున్నాడు. నీకున్నది కొంచెమే, కానీ నీకున్న కొంచెంలోని తృప్తి చెందుతున్నాం మనం. లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలని అప్పులు చేసి, అప్పుల కోసం పరుగులు తీసి, వడ్డీలు కట్టి, అవి చేసి ఈ చేసి, ఇదంతా ఏంటంటే మానవుడికి ఏమీ లేదంట, మనిషికి తృప్తి లేకుండా ఉంటున్నారు కొంతమంది. కాబట్టి మనకు కలిగిన దాంట్లోనే మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి, తృప్తి కలిగి ఉండాలి. అలాగే సేవకులు కూడా, ఇప్పుడు నాకు పెద్ద సంఘం కావాలా, నాకు పెద్ద సంఘం రావాలా, ఎక్కువ దశంభాగాలు ఉండే సంఘం రావాలి, లేకపోతే నాకు వేలుకి వేలు రావాలనుకుంటే ఆ టెన్షన్ పడితే కుదురుతుందా? కుదరదు. దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఒకసారి కొన్ని సందర్భాల్లో మా యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఎక్కువ ఉన్న సమయం ఉంటుంది, అసలు రూపాయలు లేని సందర్భం ఉంటుంది, ఆ రేషన్ బియ్యం తిన్న సందర్భాలు ఉంటాయి, పచ్చడి వేసుకుని తిన్న సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మనకు దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం తృప్తి చెంది ఉండాలి, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి, లేని దాని కొరకు ఆశించకూడదు, లేనిది కావాలని కోరుకోకూడదు. ఎస్తేరులో రెండో విషయం ఏంటంటే, ఆమె తృప్తి చెందినది అని రాసుకోండి. ఆమె ఎలాంటిదంటండి, ఎక్కువ కోరలేదంట ఆమె. మనం కూడా కోరకూడదు ఎక్కువ, నాకు అది కావాలి నాకు ఇది కావాలని కోరకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టాడో దాంట్లోనే తృప్తి చెంది ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎస్తేరులో ఇప్పుడు మనం మొదటి విషయం ఏంటి చెప్పండి, యోగ్యురాలు. రెండో విషయము తృప్తి చెందిన. మూడో విషయం కూడా చదువుకుందాం చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఇంపైనది అని అక్కడ చూస్తున్నాం. దేవుని మనం ఎలా కలిగి ఉండాలంటే ఇంపైన వారంగా ఉండాలి. మనుషులకి ఎట్లా ఉండాలా? నీ భార్యకి ఇంపైన వాడిగా ఉండాలి, నీ భర్తకి ఇంపైన వారుగా ఉండాలి, నీ పిల్లలకి ఇంపైన వారుగా, సంఘములో ఇంపైన వారంగా, మన జీవితము ఇతరులకు ఇంపైన వారంగా మనం కలిగి ఉండాలి. ఎస్తేరు ఎట్లా ఉందంట అండి, ఎదుటి వారికి ఎట్లా ఉంది? ఆమె ఇంపైనదిగా ఉంది. కాబట్టి ఇంపైన వారంగా ఉండాలి మన ప్రవర్తనలో, మన జీవిత విధానంలో. ఎదుటి వారికి ఇంపైనది అనిపించుకోవాలి. మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో మనము ఎదుటి వారికి ఎట్లా ఉండాలి? ఇంపైన వారుగా ఉండాలన్నమాట. ఆమె గురించి రాయబడే 3వ మాట ఏంటంటే, ఆమె ఇంపైనది. 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఏమైందంట? ఇంపైనది. అది ఆమె ఎట్లా ఉందంటే, రాజుగారి దృష్టికి ఇంపైనదిగా ఉంది,
అక్కడున్న పనివారి దృష్టికి ఇంపైనదిగా ఉంది. అందరికీ ఎవరు చూసినా ఆమె ఎట్లా కనపడుతుందంటే ఇంపైనదిగా కనపడుతుందంట. మనం కనపడుతున్నామా అట్లా? మనం కనపడుతున్నామా అట్లా? ఇంపైన వారంగా ఉంటున్నామా? ఇంపైన వారంగా మనం కనపరుస్తున్నామా? ఇంపైన సువాసనగా అలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఎస్తేరు అలాగే జీవిస్తూ వచ్చిందంట. ఎవరు చూసినా సరే ఇంపైనదిగా ఉందన్నమాట. అంటే ఆమె ప్రవర్తన అట్లా ఉందన్నమాట. మన ప్రవర్తన జీవితం మరి ఇతరులకు ఏమై ఉండాలి? ఇంపైనదిగా ఉండాలి కదా. కాబట్టి 4వ విషయాన్ని కూడా చదువుకుందాం. చూడండి, 4వ విషయాన్ని కూడా 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడిచుండెను గనుక ఎస్తేరు తన జాతినైను తన వంశమునైను తెలియచేయకుండా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 20వ వచనం నేను చదువుతాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందును కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడిచుండెను. మరి ఆమె రాణి కాకముందు 2వ అధ్యాయం 9వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో మొర్దెకై మాట వింటూ వచ్చింది. 2వ అధ్యాయం 10వ వచనంలో రాణి కాలే. రాణి కాకముందు అదే మాట వింటూ వచ్చింది. రాణి అయిన తర్వాత కూడా అట్లాగే లోబడుతూ వచ్చింది. అంటే ఆమెలో లోబడేటువంటి ఆ తత్వాన్ని, అంటే లోబడేటువంటి గుణం, లోబడటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. లోబడటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం అన్నమాట. లోబడటంలో ఆశీర్వాదం ఉంది. మీరేమనుకుంటారో కానీ బైబిల్లో రాయబడింది, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడని వాక్యం రాయబడింది. లోబడటం ఒక అందం, లోబడటం ఒక కళ. లోబడటం అనేది అదొక దీనత్వం. అది ఆ లోబడటంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఉందన్నమాట. గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే, ఎప్పుడు లోబడుతూ వచ్చింది? ఆమె రాణి కాకముందు ఆ లోబడుతూ వచ్చింది. ఆ యొక్క మొర్దెకై పోషణలో ఉన్నప్పుడు, మొర్దెకై దగ్గర ఉన్నప్పుడు అట్లాగే లోబడుతూ వచ్చింది. మొర్దెకై దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అట్లాగే లోబడుతూ వచ్చింది. మొర్దెకై ఏం చేస్తున్నాడు? నేను అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు, నువ్వు అది చూడకూడదు, ఇది చూడకూడదు, నువ్వు అది చేయాలి, ఇది చేయాలంటున్నాడు. ఈయనేంటి నేను చెప్పేది? ఎప్పుడు చిన్నప్పుడు అంటే విన్నాను, కానీ ఇప్పుడు కూడా ఏంటి? నేను ఇప్పుడు ఎవరిని చెప్పండి, నేను 127 దేశాలకి రాణ్ణి. నువ్వు చెప్తే నేను వింటానా? నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ గేట్ దగ్గర ఎవరు? నువ్వు వాచ్మెన్వి. అట్లా అనుకోవట్లే. ఆమె ఆ లోబడే తత్వాన్ని చూడండి దేవుని బిడ్డలారా. అలాంటి లోబడేటువంటి తత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో, ఎదుటి వారికి విషయంలో మనము లోబడేటువంటి వ్యక్తులుగా మనం కలిగి ఉండాలి. లోబడకపోతే ఆశీర్వాదం ఉండదు. లోబడిన వారిని దేవుడు ఆశీర్వదించాడు బైబిల్లో. అబ్రహాము ఆ పిలుపునకు లోబడి అని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవునికి మనం లోబడాలి. మొట్టమొదట దేవునికి లోబడాలి. తర్వాత మనుషులను కూడా మనం ప్రేమించాలి, వారికి లోబడి ఉండాలి. లోబడటంలో లోబడటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ద్వితీయోపదేశ కాండంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ లేదా నిర్గమకాండం, అక్కడ ఒక వ్యక్తిని మనము వాక్యంలో రాయబడింది. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, 9వ వచనం చదవండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం నిలిచినాయి. ఇప్పుడు మోషే ఏమన్నాడంటే, యెహోషువతో మోషే అన్నాడు, ఇప్పుడు అమాలేకీలు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధమాడుతున్నారు. ఇశ్రాయేల్ యుద్ధమాడుతున్నప్పుడు మోషే అన్నాడు, యెహోషువని పిలిచి అన్నాడు, యెహోషువ నువ్వు పని చేయాలి. ఏంటి చెప్పండి అన్నాడు. రేపు నువ్వేం చేస్తావంటే, మన కొరకు మనుషులను ఏర్పరచుకుని రేపు నువ్వెవరితో యుద్ధం చేయాలి? అమాలేకీలతో యుద్ధం చేయాలి.
మరి నువ్వేం చేస్తావంటే, నేను హూరు అహరోను ఏం చేస్తామంటే ఆ కొండ మీదకి వెళ్ళి నిలబడతాం, అక్కడ ప్రార్థన చేస్తాం అన్నాడు. యుద్ధం చేయటం కష్టమా, ప్రార్థన చేయటం కష్టమా? చెప్పండి అమ్మా. యుద్ధం చేయటం కష్టం, ఎందుకంటే కత్తి పట్టుకోవాలా, సస్తామో బతుకుతామో తెలవదు. ఇప్పుడు ఏం చేశాడు, మోషే చెప్పినట్లు చేసిండంట. మోషే ఏదైతే చెప్పాడో అది చేసినాడంట. యెహోషువతో అన్నాడు, నువ్వేం చేస్తావంటే అమాలేకులతో యుద్ధం చేయమన్నాడు. మోషే చెప్పినట్లు చేసిండంట. ఏమన్నా 10వ వచనం చూడండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాను. అంటే మోషే చెప్పినట్లు నేను చేయను, నువ్వేం కొండ మీదకి ఎక్కి కూర్చుంటావా, మేమేం చేయాలా, ఆ యుద్ధం వాళ్ళతో చావాలా? నేను చేయను బాబా అని చెప్పి వినకపోతే విజయం కలిగేదా? విజయం కలిగేది కాదు. మోషే, అహరోను, హూరు ఏం చేశారంట, ఆ కొండ మీదకి వెళ్ళి నిలబడ్డారంట. ఇప్పుడు కింద ఎవరు యుద్ధం చేయాలి? యెహోషువ యుద్ధం చేయాలి. యెహోషువ మరి మోషే మాటకు లోబడకపోతే శత్రువుల మీద జయం కలిగేదేనా? శత్రువులను ఓడించేవాళ్ళేనా? ఓడించేవాళ్ళు కాదు. అందుకని మనం ఏం చేయాలంటే, ఒక మాట చెప్పినప్పుడు మనం దానికి లోబడాలన్నమాట. లోబడితే దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉందన్నమాట. ఆ మాటకు మనం లోబడితే అది అందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు యెహోషువ కూడా ఏం చేస్తూ వచ్చినాడంట 10వ వచనంలో, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడిండంట. అమాలేకులతో యుద్ధం చేశాడు. అంతేకాదు 11వ వచనంలో రాయబడింది చూడండి. 13వ వచనం చదవండి. యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. అంటే చూడండి, లోబడతంలో ఎంత గొప్ప విజయం ఉందో చూడండి. అక్కడ విజయం పొందినారు. మనం కూడా ఏం చేయాలంటే, దేవుని బిడ్డల అయిన మనం కూడా లోబడాలన్నమాట. నేను లోబడను, ఆయన చెప్పిన మాట నేనేంటి, నేనెందుకు వింటా కదా. అప్పుడు బాప్తీసంలు ఉన్నాయి, లోబడండి, బాప్తీసం తీసుకోండి అంటే బాప్తీసానికి లోబడుతున్నారా మీరు? చాలామంది బాప్తీసం తీసుకోవాలి, దానికి లోబడుతున్నామా? ఏదన్నా మరి ఒక పని చెప్పినప్పుడు దానికి మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. లోబడేట్లు ఆశీర్వాదం ఉందన్నమాట. అంతేకాదు ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు లోబడని జనం అంటున్నాడు. చూడండి ఒక మాట, 32వ అధ్యాయం నిర్గమకాండం 32:9 చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని. కాబట్టి ప్రజలు లోబడనొల్లనటువంటి వారంట, లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు దేవుడు. 33వ అధ్యాయం 3వ వచనం చూడండి, నిర్గమకాండం. వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. అంటే ఇది ఒక దుర్వార్త, ఎందుకంటే వారు లోబడని స్థితిలో ఉంటున్నారని దేవుడు అంటున్నాడు. 5వ వచనం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణం మాత్రం నేను నీ నడుమునకు వచ్చిన మిమ్మల్ని నిర్మూలం చేసేదనని గనుక మేము ఏం చేయవలనో అది నాకు చాలా. మనం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు లోబడన బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడింది అనమాట. దేవునికి మనం లోబడాలి, దేవుని దాసులకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలి, ఒకరేందొకరు సంఘంలో ఉన్న పెద్దలకు లోబడాలి, దేవుని సేవకులకు లోబడాలి కదా. అది ఎంతో ఆశీర్వాదకరం అన్నమాట. లోబడుట అనేది అది గొప్ప ఆశీర్వాదకరం. మరి యెహోషువ మనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. హెబ్రీ 13:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుని సేవకులకు లోబడుతున్నామా? వారి మాట విని వారికి లోబడి ఉండండి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి
దేవుని బిడ్డలైనటువంటి మనము దేవునికి మనం ఏమై ఉండాలి? దేవునికి మనం లోబడాలి. నేను లోబడనండి, నేను ఎందుకు లోబడతా, నేను వినను అని కనుక మనం చూసినట్లయితే ఆ లోబడినటువంటి విధానంలో లోబడనొల్లని ప్రజలకు శ్రమ అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎస్తేరు చూడండి, ఆమె ఒకప్పుడు అప్పుడు ఎట్లా లోబడింది, ఇప్పుడు కూడా అట్లా లోబడుతుందంట. అప్పుడు మొద్దుగై సంరక్షణలో ఉన్నప్పుడు లోబడింది, ఇప్పుడు కూడా లోబడుతుంది. అంటే ఆ లోబడేటువంటి తత్వాన్ని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. మరి మొద్దుగా ఆ యొక్క ఎస్తేరు లోబడుతూ వచ్చిందనమాట. అంతేకాదు ఆమె ఏం చేసిందంటే, ఆమె చూడండి 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం, నువ్వు పోయి షూషానందనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములను చేయకుండి నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించదును. ఇక్కడ రాజుగారి పిలవకోకుండా ఎవరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. రాజు పిలిస్తేనే వెళ్ళాలి, రాణి అయినా సరే. అది న్యాయ వ్యతిరేకం అంట. రాజుగారు పిలిస్తేనే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళాలి, కానీ రాజుగారు పిలవకపోయినా వెళ్తుంది. అంటే రాజుగారు పిలవకుండా వెళ్తే రాజుగారు కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడు, మరణానికి అప్పగిస్తాడు అనమాట. ఈమె తల తీసివేయండి అంటే తీసేస్తారు అక్కడ, అంతే. కాబట్టి రాజాజ్ఞనికి అది వ్యతిరేకం. అది రాజుగారు పిలిస్తేనే రాణి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. కానీ అక్కడికి వెళ్ళకూడదని న్యాయ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా వెళ్ళిందంటే తన ప్రజల కొరకు తన కలిగి ఉన్నటువంటి ధైర్యం చూడండి. తన ప్రజలను రక్షించడానికి తన కలిగినటువంటి ధైర్యం. ఎస్తేరులో ఉన్నటువంటి 5వ విషయం ఏంటంటే ఆమె ధైర్యం కలదు. ఎందుకంటే రాజు దగ్గరికి అప్పుడు వెళ్ళకూడదు, కానీ రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళినందుకు రాజు కూడా మంచి మనసు దయచేస్తూ వచ్చినాడు. నీవు నేను కూడా ప్రజల కొరకు ధైర్యంగా ఉండాలని మరి ఎస్తేరు నుంచి మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామంటే, ఆమె వస్తీ కంటే యోగ్యురాలు. ఎందుకు యోగ్యురాలంటే వస్తీ భర్తకి ఏం చేయలేదు చెప్పండి, లోబడలేదు, పిలిచినప్పుడు రాలేదు. తర్వాత 2వ విషయం ఏంటంటే ఆమె తృప్తి చెందినది. ఇప్పుడు మొదటి విషయము ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే ఆమె యోగ్యురాలు. 2వ విషయం ఏంటి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో ఆమె తృప్తి చెందినది. 3వ విషయం ఏంటంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఇంపైనది. 4వ విషయం ఏంటంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో లోబడుతూ వచ్చిందనమాట. 5వ విషయం ఏంటంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఆమె ధైర్యం గలది. 6వ విషయాన్ని కూడా చదువుకుందాం చూడండి. 6వ విషయము 4వ అధ్యాయము 16వ వచనం, నీవు పోయి షూషానునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానంలో చేయకుండుడి నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించదును. ఆమె ఏమంటుందంటే ప్రార్థనా పర్రాలు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. ఎన్ని రోజులు? 3 రోజులు అన్నపానములు మానేస్తుందంట. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. చూడండి ఆమెలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం చూడండి. ఎస్తేరులో ఉన్న 6వ విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆమె ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంది? ఆమె ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. మనం కలిగి ఉంటున్నామా? మనలో ఈ దినాన ప్రార్థన జీవితం ఉందా? లోబడుతున్నామా? ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయి మనకు? ఎస్తేర్ని దేవుడు రాజుగా చేశాడంటే ఒక అనాథ పిల్లని తల్లిదండ్రులు లేని పిల్లని, లేని కుటుంబంలో ఉన్నటువంటి ఆమెని 127 దేశాల మీద రాణిగా చేసిందంటే అంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం. మనం చూడండి, నెలకొక్కసారి ఉపవాస ప్రార్థన, నెలకొక్క రోజు
ఎంతమంది ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు ఉపవాస ప్రార్థన? మనకు ప్రార్థనతో పనే లేదు అన్నమాట. ఉపవాస ప్రార్థనతో అసలు పని లేదు మనకి. కనీసం నెలకు ఒక్క రోజున ఒక్క పూట, మళ్ళీ అది కూడా ఒక్క పూటే, మరలా ఎక్కడ సోలిపోతారనని సాంబారు ఏదో ఒకటి చేసి మనం భోజనం పెడుతున్నాం. మనం ఎంత నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాం. ఎట్లా మనకు ఆశీర్వాదాలు వస్తాయి? ఎట్లా దీవులు వస్తాయి? మనం లోబడాలి కదా. దైవజావకుడు ఇక్కడ ఉండి ఒక మాట ప్రకటన చేస్తే దానికి మనం లోబడుతున్నామా? లోబడకపోతే ఎట్లా ఆశీర్వాదాలు అవుతాయి? ఇప్పుడు మోషే ఏం చేశాడు? యెహోషువతో ఏమన్నాడు? రేపు నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయమంటే మోషే చెప్పినట్లు చేశాడంట. అందుకని యెహోషువ దేవుడు ఆశీర్వదించాడు. యెహోషువని దేవుడు గొప్ప చేశాడు. మనల్ని దేవుడు ఎట్లా గొప్ప చేస్తాడు చెప్పండి? అందరూ సొంత పనుల కొరకు వెళ్ళిపోయారు. పురుషులు ఒక నాగరాజన్న వచ్చిండు. అట్లా ఉంటే ఎట్లా మనల్ని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడండి? అట్లా ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నామా? ఎస్తేరు మన అందరికీ ఒక మాదిరికరమైన రోల్ మోడల్. అలాంటి వ్యక్తులుగా నీవునే మనం కలిగి ఉండాలి. దేవుడు ఉపవాస ప్రార్థన నెలకు ఒక్కసారి. ఆమె ఏమంటుంది? 3 రోజులు ప్రార్థన చేస్తానంటుంది. ఎవరి కొరకు ఉపవాస ప్రార్థన అంటే? మన కొరకు, మన పిల్లల కొరకు, మన వాళ్ళ కొరకు, నశించిపోయిన ఆత్మల కొరకు. ఏం భారం ఉంది మనకు చెప్పండి? ఏం భారం ఉంది మనకు? ఆ ప్రార్థన జీవితం ఉందా? ఆ ప్రార్థన శక్తి ఉందా? 3 దినాలు నేను ప్రార్థన చేయను, నా పనికత్తెలు కూడా ఏం చేయరు, వాళ్ళు కూడా భోజనం చేయరు. నేను 3 దినాలు ప్రార్థన చేస్తా, నా పనికత్తెలు కూడా ఏం చేస్తారు? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. చూడండి, తన దేశం కొరకు, తన ప్రజల కొరకు ఎంత ప్రయాసపడుతుంది ఆమె. ఆమె కొరకు కాదు, ఆమె అసలు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు ఆమెకి. కానీ ఆమె ఏమంటదంటే, నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఈ దినాన్ని మనకుంది అలాంటి భారం? ఎక్కడో నరసపు చెరువులో మందిరం కట్టాలంటే అదంతటికి అదే అయిద్దా? రిజిస్ట్రేషన్ కావాలంటే మనలో ప్రార్థన జీవితం లేకుండా, ఉపవాసం లేకుండా, నీ పనికి నువ్వు వెళ్తే, నీలో ఐక్యత లేకుండా అయితే రిజిస్ట్రేషన్లు అవుతాయా? దేవుని పనులు ఎందుకు జరగవు? ఎందుకు జరగటం లేదు ఈ దినానంటే అది మనలో ఉన్నటువంటి సోమరితనం. మనలో ఉపవాస ప్రార్థన లేదు, మనలో ఆ ఉపవాస ప్రార్థన లేదు, లోబడే తత్వం మనలో లేదు. కనుక మన జీవితంలో ఆశీర్వాదం అనేది మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఆమెలో ఉపవాస ప్రార్థన, ఆమె ప్రార్థన జీవితం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. నీవునే మనం కూడా ఆ రీతిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉండాలి. సెయిన్ ప్రేయర్కి రావాలి, గోల్స్ ప్రార్థన జరుగుతుంది, గోల్స్ ప్రార్థనకు రావాలి, సంఘ ప్రార్థనకు రావాలి. వీటన్నిటికి మనం కలిగి ఉండాలి. అది మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ. దానికి మనం లోబడుతున్నామా? తర్వాత చివరి విషయం చదువుకుందాం. 4:17 4:17 అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినది అంతటి ప్రకారము చేసెను. అంటే ఏం చేసింది ఆమె అంటే, తన ప్రజల కొరకు నశించిపోవటానికి కూడా ఇష్టపడింది. తన ప్రజల కొరకు చనిపోవటానికి కూడా ఇష్టపడింది. నేను నశించదని అంటుంది. ఎప్పుడైనా మన ప్రజల కొరకు మనం అలాంటి త్యాగం చేస్తున్నామా? మన బంధువుల కొరకు ఎప్పుడైనా మనం అలాంటి త్యాగం చేస్తున్నామా? మన వారి కొరకు అలాంటి ప్రార్థన చేస్తున్నామా? నశించిపోయిన ఆత్మల పట్ల మనం అంటే అలాంటి భారం కలిగి ఉన్నామా? ఆమె ఏమంటుంది? నేను నశించదను అంటే ప్రజల కొరకు ఎంత సమర్పణ జీవితం కలిగింది. ఆమె ఎంత త్యాగమూర్తి, ఎంత త్యాగం చేస్తుంది. నీవునే మనం కూడా అలాగ ఉండాలి. అలాంటి ఎస్తేరుని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తన ప్రజల కొరకు ఏం చేస్తుందంట అండి? తన జాతి కొరకు ఏం చేస్తుందంట? నేను నశించిపోతాను, కానీ నా ప్రజలు బాగుండాలి. నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్తానని చెప్పింది. అట్లాగే రాజు దగ్గరికి వెళ్ళింది. గొప్ప విజయాన్ని తీసుకొచ్చినాడు దేవుడు. ఆ మొర్దెకై అనేటువంటి వాడిని ఉరిదీసి చంపినారు. ఆ వాడిని, వాడి పిల్లల్ని కూడా ఆ ఉరికొయ్య మీద ఉరిదీసి చంపినారు. విజయం కలిగింది, గొప్ప విజయం కలిగింది, కృప వెంబడి కృప కలిగింది. మనకు కూడా అలాంటి ఆశీర్వాదాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఎస్తేరుని దేవుడు మన ముందు పెట్టినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా ఆశీర్వదించబడాలని, నువ్వు కూడా దీవించబడాలని ఎస్తేరుని దేవుడు ఆశీర్వదించినాడు. నిన్ను కూడా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎస్తేరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉందంట? ఆమె వస్తీ కంటే యోగ్యురాలు. వస్తీ కంటే యోగ్యురాలంట. 7 విషయాలు చూస్తూ వచ్చినాం ఆమెలో. ఏమేమి చూస్తూ వచ్చినాం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. రెండో విషయము
మూడో విషయము, నాలుగో విషయము, ఐదో విషయము, ఆరో విషయము ప్రార్థన, ఏడో విషయము సమర్పణ కలిగినది. ఇతరుల కొరకు త్యాగం చేస్తుంది అన్నమాట. ఇతరుల కొరకు చనిపోవటాన్ని కూడా ఇష్టపడుతుంది తన వారి కొరకు. మనం మన వారి కొరకు అలాంటి త్యాగం చేస్తున్నామా? మన ఇంట్లో రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మా కొడుకు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు, మా కూతురు చనిపోతే నరకానికి వెళ్ళిపోద్ది, మా భర్త చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు, మా భార్య చనిపోతే, మా పిల్లలు చనిపోతే నరకానికి వెళ్తారేమో, వాళ్ళు ఇంకా మారుమనసు పొందలేదు కదా, ఇంకా బాప్తిసం తీసుకోలేదు కదా, మరి వాళ్ళ గురించి మనకి ఏం భారం ఉంది చెప్పండి? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? అంటే కొంతమంది చేస్తున్నారండి, కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి? ఒక్క నెలకొక్కసారి ఉపవాస ప్రార్థన అంటే మనం రాము. అట్లా మనం ఉండకూడదు. మనం కూడా ఎస్తేరు వలె ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలను లోబట్లో ఏముంది చెప్పండి? ఆశీర్వాదం ఉంది. ఎస్తేరుని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించి రాణిగా చేస్తూ వచ్చినాడు. నీవునే మనం కూడా ఎస్తేరు వంటి వారంగా నీవునే మనం కలిగి ఉండి దేవుని మనం గణపరిచే బిడలంగా, సేవించే బిడలంగా నీవునే మనం కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు